అందరికీ నమస్కారం. మరుపు అనేది మనం అదొక లోపం అనుకుంటాం, జబ్బు అనుకుంటాం. కాదండి, అది కూడా ఓ వరమే. చూద్దాం కారణాలు ఏంటో. ఒక క్షణం ఆనందంగా ఎవరెస్ట్ ఎక్కించేస్తుంది, అంతలోనే నిర్దాక్షిణ్యంగా విషాద లోయలోకి తోసిపారేస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇష్టమైన ప్రాంతాలకు విహారయాత్ర చేయిస్తుంది. ఉన్న చోటే నరకాన్ని సృష్టిస్తుంది. సంతోషంగా ఉంటే చాలు, పడి పడి నవ్వించి బొగ్గల్లో ఎర్రని గులాబీలు పూయిస్తుంది. అదే ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే కన్నీళ్ళ కూడా విప్పేస్తుంది. అభిమానించేవాళ్ళు ఎదురు పడితే మనసున్న ఉన్నది చెప్పాలనున్నది అని ఎంత గించుకున్నా ఒక్క మాటను బయటికి రానియదు. ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? దేని గురించి అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అదేనండి, మన మనస్సు. మనస్సు చాలా గొప్పది, అంతే రీతిలో చంచలమైనది. మరి అది చేసే మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్దం ముందు నిలబడితే ఈ భూమండలంలో భూతద్దం వేసి వెతికినా నా అంత అందగాడు ఇంకొకడు లేడు, కనిపించడు అని ఎంతో నమ్మకంగా చెబుతుంది. తీరా రేపు పెళ్లి చూపులావు కానీ నువ్వు చూడటానికి అంత గొప్పగా ఏం లేవులే. తెలుసా, అతనికి లేదా ఆమెకి నచ్చుతావో లేదో అనే అనుమానాన్ని లేవనెత్తి గాలి మొత్తం తీసిపారేసి ఉసూరుమనిపిస్తుంది. చదువు తెలివితేటల్లో మీకు ఏమున్నా సరే ఎదురు లేదనే భరోసానిస్తుంది. తీరా ఇంటర్వ్యూ గడప తొక్కేసరికి ఆ సమయంలో ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నీ వల్ల ఎక్కడవుతుంది అని వెక్కిరిస్తూ లేనిపోని టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సానుభూతితో 4 మంచి మాటలు చెప్పిస్తుంది. కష్టం మన దాకా వస్తే ఆ మాటలు ఎటుపోతాయో ఎవరికి తెలియదు. నాకే ఎందుకు ఇలా అని పగలు రాత్రి తేడా లేకుండా తల్లడిల్లిపోయేలా చేస్తుంది. ఇలా చిత్ర విచిత్రమైన భావాలు ఎన్నో కలిగించి అంతే చిత్రంగా మనందరం ప్రవర్తించేలా చేస్తుంది. మనసు గురించి మాట్లాడుతూ మనసు కవిని తలుచుకోకుండా ఎవరైనా ఎలా ఉండగలం చెప్పండి? గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు అంటూ జీవిత సత్యాన్ని ఆయన ఎంత తేలిగ్గా చెప్పేశారు కదా. శరీరానికైనా గాయం నయమవుతుందేమో కానీ మనసుకైన గాయాలు మాత్రం ఎప్పటికీ మరుగున పడవు. ఊహ తెలిసినప్పటి నుంచి అయిన గాయాలన్నీ సమయం సందర్భం లేకుండా గుర్తొస్తూ గుండెను కలిచివేస్తాయి, పిండేస్తూ ఉంటాయి, నలిపేస్తూ ఉంటాయి. దురదృష్టవశాత్తు ఏ హింసకో దోపిడీకో అకృత్యానికో నమ్మిన వారి చేతిలో మోసపోవడానికో గురైతే ఇక వారి బాధ చెప్పనాలువి కాంది, వర్ణనాతీతం. జ్ఞాపకాలే పీడకలలుగా మారతాయి. తిండి నిద్ర లేకుండా వెంటాడి వేధించి చంపుతాయి. మొత్తంగా జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తాయి. అయినా పండ్లోన్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లు స్పందించే మనసుకే కదా ఈ కష్టాలన్నీ. అలాగని స్పందించకుండా ఉండగలమా? అప్పటిక మనకి బండరాయికి తేడా ఏముంటుంది? మనిషి అనేవాడికి అర్థం ఏముంటుంది? విచక్షణ జ్ఞానం మెండుగా ఉంది, ఆ ఉన్నవాడే మనిషి అన్నదానికి అర్థం పరమార్థం ఏముంటుంది? అందుకే దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో తెలుసుకోవాలి. గతం గత అన్నారు పెద్దలు. అయిపోయిన దాన్ని మనం ఏం చేసి మార్చగలమా? మార్చలేము. కాబట్టి అయిపోయిన దాన్ని పక్కకి పెట్టేసి మనసుకు మరుపనే ముసుగేసి ముందుకు సాగిపోవడాయి. భవిష్యత్తుని ఆశావాహంగా ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని విజయవంతం చేసుకునే ప్రయత్నాలన్నీ చేస్తూ సాగిపోవడమే మన పని. మరి ఇది నరుకుల లక్ష్మి గారు సేకరణ. ఇది విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.